సర్వనాశనం చేసి కృష్ణా గోదావరిలో ఆంధ్రకు అప్పచెప్తే ప్రతి చుక్క నీటిని తెలంగాణ పొలాలకు మళ్లించి 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల టన్నులకు పెంచిన కేసీఆర్ ముఖాన్ని పెట్టుకొని వస్తున్నాం. రైతాంగంలోకి ఏ ముఖం పెట్టుకోకపోతున్నా మీరు? ప్రజలు సిద్ధమైంది. మీకు ముఖాలు ఉన్నాయా? ప్రజలకు కూడా తప్పించుకోదు. ఎస్, భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యాన్ని పండించి దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మార్చిన ముఖాలు వస్తున్నాం. 3 లక్షల టన్నుల ధాన్యం ఉంటే 2014లో 40 లక్షల టన్నులను మొత్తం భారతదేశానికి ఇచ్చి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా నల్గొండ జిల్లాను మార్చి వస్తున్నాం. ఆ ముఖాలు వస్తున్నాం. మేము ఈ ముఖాలు పచ్చి దగ, పచ్చి ద్రోహం ముఖాలు. మీలాగా రైతు బంధు ఏదైనా అడిగితే రైతులు చెప్తాం కొట్టమన్న ముఖాలు కావు. మేము ప్రజలు అడుగుతున్నారు ఏ ముఖం పెట్టుకుని వస్తామో చెప్పి సమాధానం. సిగ్గుండాలి మాట్లాడారు. గ్రామ సభల తీరు ప్రజలు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపారు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుచుకొని దడుపుకొని ఇప్పుడు ముందే పర్డేస్ చేస్తున్నారు జిల్లా కార్యక్రమం చెప్పి. ఇప్పుడు వచ్చిన లిస్టులు కావు, మళ్ళీ వస్తాయి. మీకు లిస్టు గురించి గాబరపడుతుంది. ఎందుకు భయపెడతారు? ఎందుకు మన తిరిగారు? ఎవడి లిస్టు? ఒక గ్రామంలో 500 మంది అప్లై చేసుకుంటే 30 తెచ్చి 40 తెచ్చి, అది కూడా ఊళ్ళో లేని ఉంది, భూముల్లో ఉంది, ఇల్లు ఉంది రాసుకొచ్చి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసేవారికి చెప్పు దెబ్బలు పడుతున్న భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టు కరెక్ట్ కావు. సిగ్గుండా ప్రభుత్వం నడుపుతున్నా మీరు. ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్లు. ప్రజాపాలన గొప్ప ప్రజాపాలన తీసుకుపోయారు. చేతకుంటలు లేచి ఆ పాత పేపర్లో కమ్ముకున్నట్టున్నారు. దొంగలు అవి కూడా అమ్ముకొని పడతారు. మీరు దేని ఊరు పెట్టరు కదా, అది కూడా అమ్ముకుంటున్నట్టున్నారు. అవి అయిపోయినాయి. మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ అప్లై చేసుకో. ఇది మేమంటలే, అక్కడ అమ్మలు, మహిళలు, సోదరి మహిళలు ఏ ఊరికి పోయినా నిలదీస్తున్నారు. తప్పించుకోబోతున్నాం. ఏమైనా దరఖాస్తులు అడుగుడు తప్ప మీ ముఖాలకు పనిచేసేది లేదు. రైతులే చెప్తారు, ప్రజలే చెప్తారు స్పష్టంగా. వింటున్నాం సోషల్ మీడియాలో. అందుకే కదా సోషల్ మీడియా నుంచి భయపడి దాన్ని విషయిస్తుంది. వాస్తవమే, నిజమే. ఐటీ చదివితే ఎంతో మనకు బాగా తెలుసు. ఐటీ చదవాలంటే ఉండే తెలివింది కూడా మనకు తెలుసు. మన పిల్లలు ఎవరన్నా మన పిల్లల్ని ఐటీ చేయాలని కోరుకుంటారా, మనకు అవగాహన చేయాలని కోరుకుంటారా? ఏముంటుంది మనకు కోరిక? ఐటీ ఉద్యోగం అనేది ఒక కళ కదా తల్లిదండ్రులకు. కేటీఆర్ కూడా దాంట్లో అన్నిటికంటే అత్యుత్తమమైన సర్వీస్లో వచ్చిండు, నిలబడ్డాడు. ఇంకొకటి, ఐటీ మీద అవగాహన ఉంది కాబట్టి, అభివృద్ధి భవిష్యత్తు ఉంది కాబట్టి కేసీఆర్ 50,000 రూపాయల ఉత్పత్తులు ఎగుతున్న ఐటీని 2.5 లక్షలు తీసుకొచ్చి 3 లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగాన్ని 9 లక్షలు పెంచి, అదే కాదు ఆయనకు అప్పచెప్పిన ప్రతి పని పురపాలక శాఖ మంత్రిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పట్టణంలో, హైదరాబాద్లో సహా పట్టణ పౌరులకు ఏ మౌలిక వసతులు ఉండాలో ప్రతి కూడా కల్పించారు. శ్మశానాల గురించి మాట్లాడిందా కదా ప్రభుత్వం. శ్మశానం అంటేనే వీళ్ళకి శ్మశాన వైరాగ్యం వచ్చేది. అటువంటి శ్మశానాలను కూడా ఇవాళ నందనవనాలుగా మార్చి ఒకటి వదిలిపెట్టలే. పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఇవ్వాలి బ్రహ్మాండంగా. నిజమే. ఐటీ శాఖ మంచి, ఐటీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ మధ్యకాలం మోసుకుపోవడం, తెలియదు. ఆయనకు ఐటీ తెలుసు కాబట్టి ఐటీ డెవలప్ చేసింది. మరి బ్యాగ్ మోసుకోవడం తెలుసు కాబట్టి ఇది చేస్తుంది.